భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలలు కార్పొరేట్ వైద్యశాలల కంటే దీటుగా అధునాతన వైద్య పరికరాలతో కష్టతరమైన శాస్త్ర చికిత్సలు చేస్తూ నిరుపేద రోగులకు చేతను అందిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ప్రజలు అధికంగా ఉన్న భద్రాద్రి జిల్లాలో ఎంతో మంది గిరిజనేతర నిరుపేదలకు సంజీవనిగా మారాయి. అందులో భాగంగా 2 వారాలు శ్రమించి గొంతు కోసుకున్న వ్యక్తికి పునర్జన్మనిచ్చిన భద్రాద్రి టీవీవీపీ వైద్య బృందాన్ని వైద్యులు ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. 2 వారాల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ దగ్గర న్యూడిల్స్ బండి నడిపే పశ్చిమ బెంగాల్ వ్యక్తి బిశాల్ తమంగ్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా లోతుగా గొంతు తెగడంతో వరంగల్ ఏజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని రోగి పరిస్థితిపై మాట్లాడారు. వైద్యులకు మనోధైర్యం ఇస్తే ఏజెన్సీలో అయినా గొప్ప గొప్ప ఆవిష్కరణ జరుగుతాయన్నారు. ధైర్యం చేసి సాహసోపేతమైన ఆపరేషన్ చేసిన డాక్టర్ రవిబాబు మరియు ఇతర వైద్యులకు వైద్య సిబ్బందిని అభినందించారు. మనం సిటీలో ఉంటాం, మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ పేద ప్రజలకు చేసినంత మనకు ఈరోజు మనం మా ఫ్యామిలీకి చాలా సంతోషం. ఈరోజు బతికించిన డాక్టర్లకి మన అందరికీ చాలా సంతోషం ఉంటుంది. ఇదే డాక్టర్ ఏంటంటే డాక్టర్ డబ్బు ఒకటే కాదు, ప్రాణాలు పోయడమే డాక్టర్ లక్ష్యంగా అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. డైరెక్ట్ నంబర్ అయితే సర్జికల్ ప్యాడ్ గౌరవ శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారు, అదేవిధంగా మన చేయాలి. అండ్ చాలా ఈ మధ్యలో అయితే ఒత్తిడి చాలా ఎక్కువ ఆలోచించి ఆవేశంలో ఏదో ఒకటి సంఘటనలు జరుగుతాయి. అండ్ అవన్నీ జరిగిన హాస్పిటల్ కి పేషెంట్ వచ్చేస్తే దాన్ని హ్యాండిల్ చేసే ఏరియా చాలా మంది డాక్టర్స్ కి ఉండదు. కానీ ఈ ప్రాంతంలో ఆ సాంప్రదాయాన్ని ఎవరు వచ్చినా కూడా ధైర్యంగా దానికి హ్యాండిల్ చేసేవారు. చెప్పని చేయకుండా ఇక్కడ అది హ్యాండిల్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి మన టీవీ ముఖ్యంగా పాల్గొన సిఎస్సి డాక్టర్స్ కి, స్టూడెంట్ కి, స్పెషలిస్ట్ కి, నర్సెస్ కి అండ్ సర్వీసెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా శుభాకాంక్షలు. అండ్ మనకి చాలా మన అదృష్టం ఏంటంటే చాలా సపోర్ట్ ఉంది మన జిల్లాలో. గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా హాస్పిటల్ కోసం చాలా అంటే చాలా క్షుణ్ణంగా ప్రపోజల్ చేస్తారు. కోర్టు కూడా చూసుకుంటారు. సిఆర్ కూడా ఏ హాస్పిటల్ కి టీం వచ్చి చాలా అంటే గొప్పగా చెప్పిపోయారు స్టేట్ అంతా. సో అప్పుడప్పుడు మన డాక్టర్ మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. సో వారి ముఖ్యంగా ఈ విషయం अपने भाई जो विशाल उन्होंने पराजित करके जीवित हो गए. तो ఈ జిల్లా మన రాములు గారి ఆశీర్వాదం అందరి మీద ఉంది. సో ఆయన నిజంగా ఆయనకి చాలా అంటే ఒక పునర్జీవితం దొరికింది. సో आपको आपके फैमिली को नया मौका मिला है, नया जीवन मिला है. तो हम बहुत खुश हैं कि आपकी फैमिली फिर आगे बढ़ेगी इस बात को से छोड़ने को. हम चाहते हैं कि आप अच्छा लंबा आप जिए और हमारे भद्राचल को, हमारे जिले को कभी भी आप भूलिए मत. पुनर्जन्म भूमि है. बहुत शुक्रिया कहना चाहता हूँ कि అంటే భాషలు తెలుగుని మనుషులకి హ్యాండిల్ చేయడం కూడా అన్నేసి వర్షంగా హ్యాండిల్ చేయడం అంటే గొప్ప విషయం కాదు. చాలా మంది ఏమంటారంటే చేతులు ఎక్కువ దీనికి భక్తి వాళ్ళకి ఉద్దేశం లేదు, మనము గౌరవమైన హైదరాబాద్ రిపోర్ట్ చేద్దామని అనుకుంటారు. కానీ గవర్నమెంట్ లో ఇట్లా చేయడం అంటే నిజంగా గుంటూరుని
మన సీనియర్ డాక్టర్స్ అండ్ సార్ గారు ఆఫర్స్ చేశారంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ సందర్భంగా ఇంకా చేసిన వచ్చిన థ్యాంక్ యూ.